కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్తో వారం రోజుల కురవిలో రీలే నిరాహార దీక్ష చేసిన తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతులు. సీనియర్ జర్నలిస్టు బేతమాల్ల సహదేవ్ కురవి నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వరకు పాదయాత్ర చేపట్టారు. 2 లక్షల రూపాయలలోపు ఉన్న రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరుతూ చేపట్టిన ఈ పాదయాత్రకు టీడబ్ల్యూజేయు ఐజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, వివిధ రకాల రాజకీయాల పక్షాల ప్రజా సంఘాల నాయకులు కుర్ర మహేష్, నూతక్కి సాంబశివరావు, కాజా, మిర్యాల శ్రీనివాస్, పలువురు రైతులు, జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. రైతులకు రుణమాఫీ చేయడాన్ని మేము హర్షిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అదేవిధంగా అర్హత కలిగి ఉండి 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రుణాలు మాఫీ కాని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే 2 లక్షల లోపు రుణాలు ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని ఈ సందర్భంగా కురవి వీరభద్రస్వామి ఆలయం నుండి మేమందరం కోరుతున్నాం. అదేవిధంగా రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న ఈ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాధేవ్ చేస్తున్నది ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దీక్ష కాదు, ప్రజల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో రైతుల గొంతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ వెంటనే మాఫీ చేసే విధంగా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కురవి నుండి కలెక్టరేట్ వరకు జరుపుతున్న ఈ పదయాత్ర కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటూ రైతుల బాధలను తీర్చడం ప్రతి ప్రభుత్వ లక్ష్యమని, రైతు డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చాలని మరోసారి రైతుల పక్షాన, జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.